ఈ రోజు మనం జర్నీ చేయబోతున్నాం హైదరాబాద్ టు మణిపాల్. ద మోస్ట్ లగ్జరీ బస్ సర్వీస్ ఈ రూట్ లో, అలానే టాప్ రేటెడ్ బస్ సర్వీస్ గో టు ట్రావెల్స్ అండ్ హాలిడేస్ వాల్వో 9600S మల్టీ ఎక్సెల్ బస్ లో. మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ రూట్ లో జర్నీ 1050 కిలోమీటర్స్ 19 అవర్స్ జర్నీ. 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన కెప్టెన్స్ తో బెంగళూరు, ఆసన్, సకలేష్పూర్, షెరాడీఘాట్ మాన్సూన్ లో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జర్నీ ఇది. ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను నేను, సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. డే టైం కాబట్టి చాలా 12:30 1 o'clock బెంగళూరు. జనరేటర్ అన్నట్టు ఇది వింగ్ మిల్ ఉంటది కదా, కరెంట్ కృష్ణా రివర్, అందుకే బెంగళూరు సిటీ అంతా సైలెంట్. ఈ హైవే వచ్చేసి బెంగళూరు టు పూనా. కార్ ఫల్టీ పడ్డదబ్బా. ఈ రూట్ చాలా రెస్ట్ అంటది. బయట ఫాగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, లైట్ గా వర్షం కూడా పడుతుంది. ఒక్కరు మేల్కుంటే 40 మంది పడుకుంటారు. 4 lanes వైజ్ సింగిల్ రోడ్ కూడా, వర్షం అనేది కంపల్సరీ ఉంటది అంటున్నా. ఫుల్ సింగిల్ రోడ్ అన్నట్టు. ఇది ఎంత చిన్నగా ఎక్కుతున్నారు లారీలు. బస్సులన్నీ ఇక్కడ. రోడ్ అయితే వాన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. బెంగళూరు డ్రాప్ అయిపోయిందా. లెఫ్ట్ సైడ్ మొత్తం హార్బర్ అన్నట్టు, డైరెక్ట్ గోవాకి వెళ్తుంది పంజీ. లాస్ట్ స్టాప్ ఫైనల్ గా అయితే మణిపాల్ కి అయితే. ఇదేం పార్కింగ్ కూడా ఫారెస్ట్ లోనే వాళ్ళ మల్టిపుల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కలర్ ప్యాటర్న్ చూసారా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం జర్నీ చేసే బస్ అయితే గో టూర్ హాలిడేస్. మనం హైదరాబాద్ టు మ్యాంగ్లూర్ అయితే జర్నీ చేయబోతున్నాం. మన బస్ వచ్చేసి వాల్వో మల్టీ ఎక్సెల్ 9600 అన్నట్టు. ఈ ఫుల్ బ్లాగ్ అయితే మన ఛానల్లో వస్తుంది. మన బస్ టైమింగ్ వచ్చేసి 12:45 మధ్యాహ్నం అన్నట్టు. ఇది మన బోర్డింగ్ వచ్చేసి కేఎస్ బేకరీ. ఇక్కడ నుంచి అయితే మనం బోర్డ్ అయితే మన బస్ రాగానే చూపిస్తాను, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఈ బ్లాగ్ అయితే సూపర్ గా ఉంటది, చూడండి ఫ్రెండ్స్. మన బస్ అయితే వచ్చేసింది గో టూర్ హాలిడేస్. ఈ బస్ ఇంటీరియర్స్ చూడండి. 2+1 ఏసీ స్లీపర్ బస్. సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 40 స్లీపర్ బెర్తులు. మనకి ఇందులో ప్రతి బెర్త్ కి ఛార్జింగ్ పాయింట్స్, సెల్ ఫోన్ హోల్డర్స్, వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ప్రీమియం బ్లాంకెట్స్ అండ్ స్మాల్ పిల్లోస్, అలానే వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. మన సీట్ వచ్చేసి సింగిల్ బెర్త్ A2. టికెట్ ప్రైస్ కూడా యావరేజ్ గా 2500 to 3000 అయితే పడుతుంది. మనకు సీజన్ లో అన్ సీజన్ లో రేట్స్ అయితే వేరియేషన్స్ అవుతా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునే బెర్త్ ని బట్టి కూడా రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. డబుల్ బెర్త్, సింగిల్ బెర్త్, అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్ ఇలా. బస్సు లోపల రాగానే ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంది. వైట్ బెడ్ షీట్స్ అండ్ కటన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బస్ లోనే ఈ రోజు మనం కంప్లీట్ జర్నీ చేయబోతున్నాం లాస్ట్ పాయింట్ దాకా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మన బోర్డింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్విన్ క్రాస్ రోడ్ లో అయితే ఉన్నాం. ఆల్విన్ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ అయితే వెళ్తాం అన్నట్టు. మనం ఆల్విన్ క్రాస్ రోడ్ లెఫ్ట్ తీసుకోగానే ఐసిఐసి బ్యాంక్ బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి కొండాపూర్, గచ్చిబౌలి, తర్వాత ఓఆర్ఆర్. మనతో పాటు క్యాప్టెన్స్ కూడా ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మన కొండాపూర్ హర్ష టొయోటా దగ్గర అయితే ఉంటది. మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 o'clock 1:05 అయితే అవుతుంది మన బోర్డింగ్ పాయింట్. నెక్స్ట్ కొండాపూర్ హర్ష టొయోటా. కొండాపూర్ అయితే దాటినాం. కొంచెం ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది టువర్డ్స్ కొండాపూర్ టు గచ్చిబౌలి రోడ్ లో. చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉంది. వెల్లంకి ఫుడ్స్ అయితే అమీర్పేటలో ఉండే, ఇక్కడ చూస్తున్నాను నేను. ఇక్కడ 2 రోజులు అయిందా వచ్చింది. వెల్లంకి ఫుడ్స్ అనేది చాలా ఫేమస్. టౌలి చౌకి, ఫ్లైఓవర్, లింగంపల్లి, రైట్ సైడ్ ఓఆర్ఆర్ స్టేట్ అన్నట్టు. మనం కిందికెళ్ళి అయితే వెళ్తాం, ఎందుకంటే కింద బోర్డింగ్ ఉంటది. మన బోర్డింగ్ వచ్చేసి గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ బస్ స్టాప్. గచ్చిబౌలి పికప్ చేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ శంషాబాద్. గచ్చిబౌలి చౌరస్తాకి అయితే వచ్చేసినాం. ఇదే గచ్చిబౌలి చౌరస్తా. ఫ్లైఓవర్స్ చూడండి, ఫుల్ పెయింటింగ్ అండ్ సీనరీస్ తో అయితే మనకు చాలా బాగా కనబడుతున్నాయి అన్నట్టు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద అన్నట్టు. చూడండి సూపర్ కనబడుతుంది. మన బోర్డింగ్ పాయింట్ కూడా ఇక్కడనే ఉంటది. డే టైం కాబట్టి చాలా నీట్ అండ్ క్లీన్ గా కనబడుతుంది గచ్చిబౌలి.
మన జర్నీ టైం వచ్చేసి దగ్గర దగ్గర 20 అవర్స్, కిలోమీటర్స్ వచ్చేసి 1050 కిలోమీటర్స్ అన్నట్టు. సో ఈ రూట్ అంతా వయా వచ్చేసి హైదరాబాద్ టు అనంతపూర్, పెనుగొండ, బెంగళూరు, హాసన్ అండ్ మ్యాంగ్లూర్, ఉడిపి, మణిపాల్ అన్నట్టు. మన బస్ అయితే చూడండి న్యూ బస్ అన్నట్టు. మన బస్ నెంబర్ వచ్చేసి KA51 AM 9594 మన బస్ నెంబర్. చూసారు కదా బస్ ఎంత నీట్ గా ఉందో. గో టూర్ హాలిడేస్ ఏంటంటే చాలా సీనియర్ డ్రైవర్స్ అయితే ఉంటారు అన్నట్టు. వీళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి అయితే ఈ ట్రావెల్స్ లోనే పనిచేస్తుంటారు. వీళ్ళు కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి బస్ వెనకాల థ్యాంక్స్ టు SVKDT ట్రావెల్స్ అని ఉన్నది. దీని గురించి మనలో చాలా మందికి తెలియదు, బట్ మన బస్ ఫీల్డ్ లో వాళ్ళకి కంపల్సరీ తెలియాల్సిన విషయం ఇది. SVKDT ట్రావెల్స్ సంస్థ మన గో టూర్ ట్రావెల్స్ వాళ్లకు ఫస్ట్ లో ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతగానో సపోర్ట్ చేశారంట. కాబట్టి అదే కృతజ్ఞతా భావంతో ఇప్పటి వరకు ఈ ట్రావెల్స్ లో ఏ బస్ కొన్నా కూడా ప్రతి బస్సు మీద థ్యాంక్స్ టు SVKDT ట్రావెల్స్ అని హైలైట్ చేస్తూ వాళ్ళ కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటున్నారు. ఇదే కాకుండా మన మైత్రి ట్రావెల్స్ లో కూడా థ్యాంక్స్ టు గో టూర్ అండ్ SVKDT అని ఉంటది. దక్షిణ్ ట్రావెల్స్ మీద థ్యాంక్స్ టు గో టూర్ అని ఉంటది. తిరుమల ట్రావెల్స్ మీద థ్యాంక్స్ టు SVKDT అని ఉంటది. కోమలి ట్రావెల్స్ మీద థ్యాంక్స్ టు రమణ ట్రావెల్స్ అని ఉంటది. అలానే యానంలో వీరభద్ర ట్రావెల్స్ పేరు కూడా చాలా బస్సెస్ మీద మనకు కనబడతాయి. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటారు. మన ట్రావెల్స్ ఫీల్డ్ వాళ్ళకి ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఒక యూనిటీగా ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం చాలా మంచి విషయం. ఫుల్ స్పోర్ట్స్ మెన్స్ తోటి అయితే నింపేసిరు అన్నట్టు. మన ఫ్లైఓవర్ చూడండి. గచ్చిబౌలి బోర్డింగ్ అయితే అయిపోయింది. ఒక 15 మినిట్స్ ఆగినాం. ఓకే, గచ్చిబౌలి బోర్డింగ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి శంషాబాద్ ORR జామ్ మసీద్ అని ఉంటుంది. అక్కడ వ్యాన్ కూడా వచ్చేసి బస్సులో ఎక్కిస్తుంది అన్నట్టు. ఓకే, చూసారు కదా ఫ్లైఓవర్స్ ఎంత నీట్గా ఉన్నాయి. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ బిల్డింగ్స్ అయితే చూడండి ఎట్లా ఉన్నాయా. ఇది మొత్తం హైట్ హబ్ అన్నట్టు. హైట్ బిల్డింగ్స్ ఇక్కడనే కనబడతాయి మనకు. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ. ఎయిర్పోర్ట్ 2 కిలోమీటర్స్. ఒక 2 మినిట్స్ లో మనం అయితే ఔటర్ రింగ్ రోడ్ అయితే దిగేస్తాం అన్నట్టు. అన్న రాజేష్ అన్న కెప్టెన్ అన్న ఎక్కడ వరకు బిట్ ఎక్కడ వరకు తోలుతాం? హోటల్ ఏడా? గుత్తి. ఓకే, డిన్నర్ బ్రేక్ గుత్తియా? ఈవినింగ్. శంషాబాద్ పికప్ అయితే అయిపోయింది మనకు. టైం వచ్చేసి 2:20 అవుతుంది. అన్న వాష్రూమ్ బ్రేక్ ఏమన్నా ఉందా? ఎక్కడ? జడ్చర్ల వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. డిన్నర్ బ్రేక్ వచ్చేసి గుత్తి. ఎగ్జాక్ట్లీ 2:20కి అయితే బయలుదేరినాం. ఈ రోడ్డు ఫుల్ వ్లాగ్ అయితే మన ఛానల్లో వస్తుంది. మధ్యాహ్నం టైంలో మనకు 12:30, 1 o'clock బెంగళూరు వెళ్ళాలంటే ఈ బస్సును అయితే ప్రిఫర్ చేయొచ్చు. గో టూర్స్ అండ్ ట్రావెల్స్ 11:30కి అయితే బెంగళూరులో అయితే దించేస్తుంది మనల్ని. బస్ వచ్చేసి వాల్వో 9600 మల్టీ ఎక్సెల్ అన్నట్టు. బిజినెస్ క్లాస్ సేమ్ 2 టైర్ AC ట్రైన్ లో జర్నీ చేసినట్టు అయితే మనకు ఉంటది. జర్నీ అయితే సూపర్ ఉంటది, ఎందుకంటే మల్టీ ఎక్సెల్ కాబట్టి స్మూత్ అండ్ సాఫ్ట్ జర్నీ ఉంటది అన్నట్టు. మనకు అన్న పేరు వచ్చేసి చందు అన్నది రేపు తీసుకుంటా ఇంటర్వ్యూ. ఎందుకంటే ఈ గో టూర్స్ అండ్ ట్రావెల్స్ లో చాలా సీనియర్ డ్రైవర్స్ అన్నట్టు. చాలా మందిని పలకరించినా కూడా మినిమం 8 years 10 years. అన్న అయితే ఫస్ట్ నుంచి ఉన్నాడంట. గో టూర్ కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గో టూర్ లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరు కెప్టెన్స్ హరీష్ అండ్ చందు 10 years నుంచి గో టూర్ ట్రావెల్స్ ఒకటే ట్రావెల్స్ లోనే ఏ రూట్ లో తిరిగినా వీళ్ళిద్దరు కలిసే డ్యూటీ చేస్తారంట. డ్రైవింగ్ డ్యూటీలో కూడా ఇలా పార్ట్నర్షిప్ చాలా బాగుంది. 10 years కలిసే డ్యూటీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఇలా కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది. గో టూర్ ట్రావెల్స్ లో కూడా ప్రతి ఒక్కరు ఇట్లానే ఉంటది అన్నట్టు పార్ట్నర్షిప్ అనేది. 8 years 5 years చాలా ఎక్స్పీరియన్సెస్ డ్రైవర్స్. అండ్ గో టూర్ అనేది మంచి రేటింగ్ తోటి నడుస్తుంది. ఇదేదో మనం అడవిలో పోతున్నట్టున్నది కానీ కాదు. ఇది శంషాబాద్ ఇప్పుడే క్రాస్ అయినాం. 4 lanes రోడే. అవతల సైడ్ రోడ్ ఉంటది కానీ చెట్లు ఉన్నాయని కనబడట్లేదు. మనం ఏదో సింగిల్ రోడ్ లో జర్నీ చేసినట్టున్నది.
ప్రస్తుతం మనం షాద్ నగర్ బైపాస్ లో అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి షాద్ నగర్ టోల్ గేట్. ఈ రూట్ అయితే తెలుసు కదా, హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ ఈ రూట్ అయితే కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటది అన్నట్టు. 4 లైన్స్ అయినా కూడా మనకు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నది కాబట్టి ట్రాఫిక్ అనేది కొంచెం హెవీగా ఉంటది కర్నూలు వరకు. కర్నూలు నుంచి అయితే ఫ్రీ ఉంటది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి హోటల్ హైలైట్ వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటది అక్కడ వాష్రూమ్ అయినాక నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ వచ్చేసి మనకు గుత్తిలో ఇస్తారంట. పెనుగొండ అయితే 9 o'clock రీచ్ అయిపోతుంది. బెంగళూరు కూడా 11:30 12 లోపు అయితే రీచ్ అయిపోతుంది అన్నట్టు. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం, షాద్ నగర్ టోల్ గేట్. జనరేటర్ అన్నట్టు ఇది వింగ్ మిల్ ఉంటుంది కదా, కరెంట్ ఫ్యాన్ల జనరేటర్ వింగ్ మిల్స్. మొత్తం ఇది ఒక్కటి రోడ్ ఆక్రమించేసింది మనల్ని. టైం అయితే ఎగ్జాక్ట్లీ 3:20 అవుతుంది. జడ్చర్ల దగ్గర అన్న వాష్రూమ్ అనే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసిండు. ఒక 5 minutes ప్రతిదీ డిన్నర్ బ్రేక్ కానీ వాష్రూమ్ బ్రేక్ కానీ మనకు అనౌన్స్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ టైం అయితే 3:20 అయింది. వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు కదా చూడండి. హోటల్ ఎలైట్ ఇది జడ్చర్ల దగ్గర. ఇప్పుడైతే టీ అయితే తాగేద్దాం. జడ్చర్లో అయితే వాష్రూమ్ బ్రేక్ అయిపోయింది. 3:35కి అయితే తీసేసినాం. అన్న డిన్నర్ బ్రేక్ 7 ఓకే గుత్తి ఎగ్జాక్ట్లీ 7 o'clock గుత్తిలో డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. నేను కూడా ఈ వ్లాగ్ బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. డిన్నర్ బ్రేక్ తర్వాత అయితే కలుద్దాం. బాయ్. చూసారు కదా, మనం అయితే ఇప్పుడు జడ్చర్లో అయితే క్రాస్ అయిపోయినాం. బెంగళూరు అయితే 498 kilometers ఉంది. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్న కాన్సెప్ట్, ఎందుకంటే మనం బెంగళూరు రూట్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఘాట్ సెక్షన్, హిల్ రోడ్స్ జర్నీ అయితే ఆ ఘాట్ సెక్షన్లో 50 kilometers చాలా స్లోగా నడుస్తుందంట. ఓకే, అదంతా మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూగా చూడండి. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న కృష్ణా నది చూశారు కదా. నెక్స్ట్ వచ్చేది కృష్ణా నది. కృష్ణా రివర్. కర్నూలుకి అయితే వచ్చేసినాం. కర్నూలు బోర్డింగ్ పాయింట్ వచ్చేసి 5:30 మనకు 5 to 5:30. కర్నూలు బళ్ళారి చౌరస్తా బోర్డింగ్ పాయింట్ ఉంటుంది అన్న ఫ్లైఓవర్ కింద. బళ్ళారి చౌరస్తా కర్నూలు. ఈవినింగ్ 7:30కి అమోఘ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారు. అక్కడ నేను మష్రూమ్ కర్రీ, రోటీస్, చికెన్ కబాబు, జీరా రైస్ అయితే తిన్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ లో అంబియన్స్ కూడా బాగుంది. వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది. ఇది లొకేషన్ వచ్చేసి గుత్తి బైపాస్ లో అయితే ఉంటది. అమోఘ్ ఫ్యామిలీ రెస్టారెంట్. 1/2 hour ఇక్కడ డిన్నర్ హాల్ట్ ఇచ్చారు. డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. 7:30కి అయితే క్లోజ్ అయిపోయింది. బయలుదేరుతున్నాం. సో ఫ్రెండ్స్, డిన్నర్ బ్రేక్ అయిపోయినాక హరీష్ అన్న అయితే కూర్చుండు. హరీష్ అన్న దగ్గర ఆసన్ దాటిందాకా ఉంటాడంట. ఓకే, బెంగళూరు సిటీ మొత్తం హరీష్ అన్న ఉంటాడు. వీళ్ళ బిట్ అయితే బాగుంది. హైదరాబాద్ నుంచి గుత్తి వరకు ఒకరు, గుత్తి నుంచి ఆసన్ దాటి అంట. ఫ్రెష్ గా అయితే ఎక్కిండు హరీష్ అన్న. బెంగళూరు సిటీలో అయితే తీద్దాం మన వీడియో. ఇప్పుడైతే మనం అనంతపూర్ అయితే దాటేసినాం. బెంగళూరు సిటీ నుంచి అయితే చూపిస్తాను. మారూర్ టోల్ ప్లాజా అయితే క్రాస్ అవుతున్నాం. A few moments later. ఎగ్జాక్ట్లీ రైట్ టైంకి అయితే మనం 11:20 11:15కి అయితే రీచ్ అయిపోయినాం బెంగళూరు సిటీ. ఒక 5 minutesలో ఎస్టీ మాల్ అండ్ హెబ్బల్ కూడా వచ్చేసినాం అన్నట్టు. సిటీ ఎంట్రన్స్లో అవుతున్నాం. హెబ్బాల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. స్టేట్ వెళ్తే కేఆర్పురం, ఆనందరావు సర్కిల్ అలా వెళ్ళిపోతాం అన్నట్టు. మనం కింది నుంచి వెళ్తే మాత్రం తుంపూర్ రైట్. మనమైతే స్టేట్ వెళ్ళిపోతాం అన్నట్టు. 11:45కి అయితే మనం ఆనందరావు సర్కిల్ వచ్చేసినాం. ఓకే, ఇదే ఆనందరావు సర్కిల్. బోర్డింగ్ టైం వచ్చేసి 11:55 అన్నట్టు. పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడన్నా హరీష్ అన్న? యశ్వంత్పూర్. నెక్స్ట్ వచ్చేసి యశ్వంత్పూర్.
చూసారు కదా, ఇప్పుడే ఆనందరావు సర్కిల్ అయితే దాటేసినాం. నెక్స్ట్ మ్యాజెస్టిక్. టైం అయితే 12 అవుతుంది కదా, అందుకే బెంగళూరు సిటీ అంతా సైలెంట్ ఉన్నది. ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువనే ఉంది. యశ్వంత్పూర్ కి అయితే వచ్చేసినాం. మొన్న యశ్వంత్పుర ఇక్కడ చూడండి, మొత్తం విఆర్ఎల్ ఉన్నట్టుంది. ఇది యశ్వంత్పుర. రైట్ సైడ్ మొత్తం యశ్వంత్పుర రైల్వే స్టేషన్. మన బోర్డింగ్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. యశ్వంత్పుర మెట్రో యశ్వంత్పూర్ పికప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ హరీష్ అన్న పికప్ కూడా అయిపోయినాయి. మెయిన్ ఊర్లో అయితే చూద్దాం మనం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. ఇంకొక 15 minutes లో సిటీ అయితే క్రాస్ అయిపోతాం. చూడండి బెంగళూరు సిటీ అయితే ఫస్ట్ టైం మనం రావడం. 360 kilometers కనబడుతుంది మంగళూరు. ఈ హైవే వచ్చేసి బెంగళూరు టు పూనా బాంబే హైవే అన్నట్టు. ఇది హుబ్లీ, ధార్వాడ, బెల్గాం అండ్ కోల్హాపూర్ ఇట్లా వెళ్తుంది అన్నట్టు ఈ రోడ్డు. మధ్యలో మనం నెలమంగళ నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటాం అన్నట్టు మనము. రైట్ సైడ్ మెట్రో కూడా రెడీ అయిపోయింది. ఇటు నెలమంగళ వచ్చేసి 6 kilometers ఉన్నది. ఈ నుంచి పూణే వచ్చేసి 820 kilometers, మ్యాంగ్లూర్ 380. నెలమంగళ దగ్గర లెఫ్ట్ తీసుకుంటాం అన్నాడు మనం. ఓకే, ఇక్కడ అయితే లెఫ్ట్ తీసేసుకుంటాం. స్ట్రేట్ వెళ్తే మనకు తెలుసు కదా పూనా హైవే. నెలమంగళ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొన్గల్. హసాన్ వచ్చేసి 156 kilometers ఉంది. మంగళూరు 321 అండ్ కొన్గల్ 43 kilometers. మొత్తం 4 lanes. రోడ్ అయితే సూపర్ అని చూద్దాం. సో 12:30కి మళ్ళీ వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చిండు. అనౌన్స్మెంట్ ఇస్తారు చూడండి. టోల్ గేట్ దాటంగానే వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటుంది. మనకు వచ్చేసి 3:30కి వన్స్ వాష్రూమ్ బ్రేక్, 7 o'clock డిన్నర్ బ్రేక్ అండ్ మళ్ళీ midnight 12:30కి వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చిండు. ఇప్పుడైతే బెంగళూరు దాటి సకలేష్పూర్ అండ్ కున్గల్ హైవే మీద అవుతున్నాం అన్నట్టు. మనం టైం అయితే 12:30 అయింది. ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు మనకు. మల్టిపుల్ వాష్రూమ్ బ్రేక్స్ తోటి అయితే మన బస్ అయితే రన్ అవుతుంది. ఎందుకంటే 3:30కి వాష్రూమ్ బ్రేక్, 7 o'clock డిన్నర్ బ్రేక్, మళ్ళీ midnight 12:30కి అయితే వాష్రూమ్ బ్రేక్ ఇచ్చారు అన్నట్టు. ఫ్రెష్ అన్న టీ తాగి మళ్ళీ అయితే ఎక్కిండు. గుండె చెక్ పోస్ట్ మళ్ళీ వాష్రూమ్ బ్రేక్ ఉందా? నెక్స్ట్ వాష్రూమ్ బ్రేక్ 4:30. మళ్ళీ నెక్స్ట్ వాష్రూమ్ బ్రేక్ అయితే 4:30కి ఉంటుంది. గుండె చెక్ పోస్ట్ అంట. అప్పటి వరకు అయితే మనం కూడా కూర్చున్నాం. ఈ రోడ్డు కూడా మనం కొత్త కాబట్టి ఈ రోడ్ అంతా చూపిస్తాను. స్టే ట్యూన్ అండ్ వాచ్ వీడియో. కార్ పల్టీ పడ్డదప్ప. కొన్గల్ బైపాస్కి అయితే వచ్చేసినాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 1:10 అవుతుంది. హాసన్ 120 kilometers, మంగళూరు 285 అవుతున్నది. ఇంకా రోడ్ అయితే సూపర్ ఉంది. 4 lanes. అన్న అంటుంది సాటర్డే, సండే, ఫ్రైడే ఫుల్ రష్ ఉంటుంది. ఇది ఈ రూట్ చాలా రష్ ఉంటుంది. ఇది ఫ్రైడే నుంచి సండే వరకు. నైట్ అయితే ఇప్పుడు చాలా ఖాళీగా కనబడుతుంది మనకు. ఇంకా 120 kilometers అయితే హాసన్ అయితే వెళ్ళిపోతాం మనం. హాసన్ అయితే 60 kilometers అవుతుంది ఇంకా. మంగళూరు 184. ఇంకొక 15 kilometers అయితే హాసన్కి అయితే వచ్చేస్తాం అన్నట్టు మనము. 100 kilometers లో 3 tolls అయితే దాటేసినాం అన్నట్టు మనము. 2:30 ఎగ్జాక్ట్లీ హాసన్. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ వెళ్తే సిటీలోకి వెళ్తామంట. మనం బైపాస్లోనే డ్రాప్ చేసి వెళ్ళిపోతాం.
హాసన్ డ్రాపింగ్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 2:30కి రీచ్ అయితే అయిపోయినాం మనం. ఏ నుంచి ఇంకొక 30 కిలోమీటర్ అయితే సకలేస్పూర్ 3:15కి అయితే రీచ్ అయిపోతాం అనుకుంటా. చూసారు కదా హాసన్ లా కొంచెం రోడ్లు అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ సకలేస్పూర్ కలుద్దాం. ఫ్రెండ్స్ చూడండి, బయట ఫాగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకు మంచు విజిబిలిటీ లైట్ గా తగ్గుతుంది. ఇంకా ఘాట్ సెక్షన్ లో పోతే ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా ముంగడ అయితే ఫాగ్ చాలా ఉంటది. చూద్దాము. ఇది మార్నింగ్ టైం కూడా కాబట్టి కొంచెం హిల్ స్టేషన్ ప్లస్ ఇంకోటి ఇక్కడ జర కూల్ కూడా ఎక్కువ ఉంటది. అందుకే ఈ ఫాగ్ అనేది గ్రో అవుతుంది అన్నట్టు. ఓకే, బెంగళూరు 158 ఫాగ్ చూడండి ఎట్లా ఉందో. సకలేష్పూర్ అయితే ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. ఫాగ్ చూసారు కదా, కనబడుతుందో లేదో మీకు. ఫాగ్ అయితే ఫుల్ గా ఉంది. మన రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి. బస్సులు అన్ని చూడండి సేమ్ టైమింగ్ లో అయితే వెళ్తున్నాయి అన్నట్టు బస్సులు అన్ని. ఇంకొక 10 మినిట్స్ సకలేష్పూర్. టైం అయితే 3:15 అయింది. సకలేష్పూర్ అయితే వచ్చేసినాం మనము. సకలేష్పూర్ దాటంగానే ఒక 10 కిలోమీటర్స్ నుంచి అయితే ఘాట్ సెక్షన్ షురూ అవుతుందంట. ఘాట్ సెక్షన్ ఎగ్జాక్ట్లీ టైం అయితే 3:15. ఇదంతా సకలేష్పూర్ బైపాస్ లో అవుతున్నాం మనం. లైట్ గా వర్షం కూడా పడుతుంది మనకు. చూడండి ఎట్లా ఉందో రోడ్స్. చూసారు కదా, స్టార్ట్ అయిపోయింది మనకు ఘాట్ సెక్షన్ అనేది. చూడండి అప్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ప్యాసింజర్స్ అందరు ఫుల్ నిద్రలో ఉన్నారు. మన డ్రైవర్ అన్న అయితే ఒక్కడే తోలుతున్నాడు. ఒక్కరు మేల్కుంటే 40 మంది పడుకుంటారు. ఫోర్ లైన్స్ వైజ్ సింగిల్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు మనకు. ఈ నుంచి అయితే కొంచెం స్లో నడుస్తుంది మన బస్సు. అప్ అయితే దిగుతున్నాం మనం. ఇదంతా రేపు డేలోనే ఉంటుంది కానీ పగలే ఉంటుంది కదా, నైట్ కాదు వచ్చేటప్పుడు. ఫుల్ డౌన్ అన్నట్టు ఇది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మనకి ఘాట్ సెక్షన్ లా. ఇక్కడైతే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటదంట. హరీష్ అన్న అయితే చెప్తుండు రెగ్యులర్ గా వర్షం అనేది కంపల్సరీ ఉంటది అంటున్నాడు. ఘాట్ సెక్షన్, వర్షం, మన జర్నీ. ఫుల్ సింగిల్ రోడ్ అన్నట్టు ఇది. ఓన్లీ 2 వెహికల్ పాస్. చూడండి మంచు, వాన అండ్ అప్ డౌన్ అయితే ఇంకా దిగుతూనే ఉన్నాం. రేపు అయితే మొత్తం ఎక్కుతాం అన్నట్టు. ఎంత చిన్నగా ఎక్కుతున్నారు చూడాలి లారీలు. కటింగ్ ఎన్ కటింగ్స్ అయితే ఉన్నాయి మనకు. చూసారు కదా ఎట్లా ఉందో కటింగ్. చూడండి ఘాట్ సెక్షన్ అంటే ఇట్లానే ఉంటుంది అన్నట్టు. హెవీ ఘాట్ సెక్షన్ ఇది. ఇమ్మీడియట్లీ కటింగ్.
సో ఫ్రెండ్స్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. గుండియా చెక్ పోస్ట్ అన్నట్టు ఇది. గుండియా దగ్గర వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారన్నట్టు. బస్సులన్నీ ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అవుతున్నాయి. 6 o'clock ఇంకో 2 hours అయితే మనం మ్యాంగ్లూర్ అయితే చేరుతాం. మణిపాల్ వరకు మన బస్. మణిపాల్ అయితే 160 kilometers ఉంది, మంగళూరు 80, ఉడిపి వచ్చేసి మనకు 140 kilometers వరకు అయితే ఉంటుంది. ఇప్పుడే 4:15 వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు మనకు. బయలుదేరదాం ఏంచెల్లి. ఇదంతా 50 kilometers ఫుల్ ఘాట్. ఇప్పుడే చందు అన్న కూడా ఎక్కుతున్నాడు అన్నట్టు, డ్రైవింగ్ ఫ్రెష్ గా. మనం ముందటనే కూర్చుంటాం, చూద్దాం మనం. ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ అయితే అయిపోయింది. జస్ట్ మంగళూరు అయితే ఇంకా 80 kilometers అంట. ఇప్పుడే ఫ్రెష్ గా చందు అన్న అయితే ఎక్కిండు డ్రైవింగ్. హాయ్ చెప్ చందు అన్న. రోడ్ అయితే 4 lanes సూపర్ ఉన్నది. గుండియా చెక్ పోస్ట్ నుంచి అయితే బాగున్నది. మళ్ళీ ఇదేముండదు, మామూలుగా ఉంటది అన్నాడు చందు అన్న. చూడండి మన జర్నీ అయితే సూపర్ ఉన్నది. ఇప్పుడు హైవే 80 స్పీడ్ ఇచ్చేసిండు. మణిపాల్ కి అయితే ఇంకొక 150 kilometers ఉంది. 6 o'clock మంగళూరు అయితే చేరుతామన్నారు. 8:30కి మణిపాల్ లాస్ట్ పాయింట్. మంగళూరు 26 kilometers అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మంగళూరు అయితే రీచ్ అయిపోతాం. మా నుంచి వెళ్ళి ఉడిపి ఒక 60 and 20 kilometers మణిపాల్. మంగళూరు అయితే ఎంట్రీ అయిపోయినాం. బీసీ రోడ్లోకి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ టైం అయితే 5:15. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మంగళూరు ఎగ్జాక్ట్ లొకేషన్ కి అయితే చేరిపోతాం. 6 o'clock అన్నారు, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే ఉన్నది. NH73 హైవే 73 అన్నట్టు. వాన అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ వర్షం అనేది ఎప్పుడు కంటిన్యూగా ఉంటుందంట. 5:30కి అయితే రీచ్ అయిపోయినాం మంగళూరు మనం. నెక్స్ట్ వచ్చేసి ఉడిపి, మ్యాంగ్లూర్ సిటీలో అవుతున్నాం మనం. కంకనాడి రాధా మెడికల్స్. మంగళూరు సిటీ డ్రాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హైవే అయితే ఎక్కుతాం. గోవా హైవే అన్నట్టు. అది మధ్యలో ఉడిపి ఉంటది. ఇంకా ఎంత పడుతుందన్న మణిపాల్ టైం? 1 hour. ఓకే, ఇంకొక 1 hour లో మణిపాల్కి అయితే ఏరిపోతామంట. మ్యాంగ్లూర్ డ్రాప్ అయిపోయిందా? ఇంకొక పాయింట్ ఉంది. ఓకే, ప్రతి స్టాప్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది మనకు. స్టాచ్యూ అయితే కనబడుతుంది ఒకటి. పూర్వ మార్కెట్ రోడా. సిటీలో ఎంటర్ మళ్ళీ హైవేకి అయితే ఎక్కేసినాం. ఇది మన హైవే, గోవా హైవే ఇది. ఇంకో 1 hour లో అయితే మనం మణిపాల్ అయితే రీచ్ అయిపోతాం అన్నట్టు. మ్యాంగ్లూర్ అయితే మొత్తం డ్రాప్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 5:15 నుంచి స్టార్ట్ అయిపోయింది మన డ్రాపింగ్. మనం మ్యాంగ్లూర్కి అయితే ఈ బస్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటలకు మియాపూర్ లో బయలుదేరింది. 5 o'clock మ్యాంగ్లూర్ రీచ్ అయిపోయింది అన్నట్టు. ఈ హైవే అయితే చూసేద్దాం. రైనీ సీజన్ అన్నట్టు, ఎప్పుడు వర్షం పడేది తెలియదు అంటుండు చందు అన్న. చందు అన్న బెంగళూరు ఫుల్ పట్టుంది అన్నట్టు మొత్తం తెలుసు. లెఫ్ట్ సైడ్ మొత్తం హార్బర్ అన్నట్టు. చూసారు కదా ఎట్లా ఉందా. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉంటుంది మొత్తం కంపెనీస్. 3 హార్బర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. డేలో చూపిస్తాను మళ్ళీ మీకు. ఉడిపి అయితే ఇంకా 9 kilometers ఉంది. హుబ్లీ 312, కారవార్ డైరెక్ట్ గోవాకి వెళ్తుంది. పంజీ. ఉడిపికి అయితే ఎంటర్ అయిపోయినాం. టైం వచ్చేసి 6:45. లాస్ట్ స్టాప్ టైగర్ సర్కిల్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మణిపాల్కి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 o'clock. డైలీ ఏ టైంకి వస్తారన్నా? 7:20, 7:30 అంట. ఈ రోజు అయితే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్లో అయితే ఉన్నది. జస్ట్ మళ్ళీ మనకైతే ఈ నుంచి వెళ్ళి 1:30కి అయితే బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మణిపాల్ టైగర్ సర్కిల్ నుంచి అయితే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా బెంగళూరు వరకు ఉంటుంది. స్టే ట్యూన్.
డే టైమ్ లో మ్యాంగ్లూర్ సిటీ చూపిస్తాను, బోర్డింగ్ పాయింట్స్ అండ్ ఘాట్ సెక్షన్. ఫారెస్ట్ లో కూడా మన జర్నీ ఉంటది కాబట్టి ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మన గో టూర్ ట్రావెల్స్ అండ్ హాలిడేస్ లో ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో 1 o'clock అయితే బయలుదేరినాం, 7 o'clock మణిపాల్ కి అయితే చేరుకున్నాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ 5:30 మ్యాంగ్లూర్ అయితే వచ్చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడైతే నేను చూపిస్తాను మనం ఎక్కడ పార్క్ చేసేది అన్నది. అబ్బో ఇదేం పార్కింగ్ కూడా మనం ఇలా ఫారెస్ట్ లోనే వాళ్ళ. సో హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా 7 o'clock అయితే మణిపాల్ అయితే చేరిపోయినాం మనం. నిన్న అయితే 1 o'clock అయితే ఎక్కి 5:30కి అయితే మ్యాంగ్లూర్ అండ్ 6 o'clock ఉడిపి మణిపాల్ అయితే లాస్ట్ పాయింట్ కి అయితే చేరినాం అన్నట్టు. 7 o'clock ఇప్పుడైతే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. గో టూర్ ట్రావెల్స్ హాలిడేస్ అయితే మనకు మల్టిపుల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యాహ్నం అయితే ఇది ఒక సర్వీస్ అయితే మనకు అవైలబుల్ గా ఉంటది. 12:30కి బయలుదేరుతుంది హైదరాబాద్ లో. బెంగళూరు వచ్చేసరికి 11:30 12 లోపు అయితే దించేస్తుంది బెంగళూరు లో. దీని తర్వాత మళ్ళీ మైసూర్ బండి ఉంటది, తర్వాత బెంగళూరు ఎర్లీ ఉంటది, లేట్ అవర్స్ ఉంటది. దగ్గర 3-4 సర్వీసెస్ అయితే మనకు గో టూర్ ట్రావెల్స్ హాలిడేస్ అయితే మనకు హైదరాబాద్ టు బెంగళూరు అయితే సర్వీస్ అయితే ఇస్తున్నది. అదే కాక హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు కాకినాడ, హైదరాబాద్ టు యానం మల్టిపుల్ సర్వీసెస్ తోటి గో టూర్ ట్రావెల్స్ హాలిడేస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కలర్ ప్యాటర్న్ చూసారా, దగ్గర 50-55 బస్సులు అయితే ఉన్నాయంట. అన్ని సేమ్ ప్యాటర్న్ ఉంటాయి అన్నట్టు. హైటెక్ అండ్ వాల్వో మల్టీ ఎక్సెల్ తోటి స్కానిల్, భారత్ బెంజ్లు ప్రతిదీ మాత్రం సేమ్ కలర్ ప్యాటర్న్ ఉంటుంది. ఇలా డ్రైవర్స్ కూడా ఒక్కొక్కరిని మనం చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు వచ్చిన డ్రైవర్స్ అయితే కంపెనీ స్టార్ట్ అయిన కాంచెల్లి ఈ కంపెనీలోనే చేస్తా ఉన్నారు. అందుకే వీళ్ళు ఫుల్ పర్ఫెక్ట్ ఉంటారు అన్నట్టు. కంపెనీ కూడా అట్లా డ్రైవర్లని చూసుకుంటది అండ్ ఫిల్టర్ చేస్తుంది అన్నట్టు. ఎనీ టైం డ్రైవర్ మానిటరింగ్ కూడా ఉంటది అన్నట్టు. డైరెక్ట్ మేనేజర్స్, ఓనర్స్ అందరూ ఫిల్టర్ అయితే చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇద్దరనే కాదు, ఇంకొక 2-3 అడిగినా కూడా 8 years 7 years మినిమం 5 years ఓల్డ్ డ్రైవర్సే అన్నట్టు. బస్ చూసుకున్నట్టయితే చూసారు కదా, వాల్వో మల్టీ ఎక్సెల్ 9600S అన్నట్టు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన జర్నీ. రిటర్న్ జర్నీ కూడా మనకు చూపిస్తాను. ఇక్కడ మణిపాల్ లో అయితే 1:30కి బోర్డింగ్ పాయింట్ ఉంటది. నెక్స్ట్ ఉడిపి అండ్ మ్యాంగ్లూర్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటది. ఆ ఘాట్ సెక్షన్ అంతా చూపిస్తాను మీకు. సో ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారు కదా. నెక్స్ట్ జర్నీ వచ్చేసి మణిపాల్ టు బెంగళూరు డే టైం జర్నీ ఉంటది సేమ్ బస్ లో. ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ పార్ట్ లో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ సీజన్ లో తప్పకుండా బై కార్ గానీ బై బస్ గానీ ఒక్కసారి జర్నీ చేసి చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.